విద్యే వికాసానికి మూలమని నమ్మిన వ్యక్తిత్వం, ప్రజాసేవే లక్ష్యంగా మార్చుకున్న జీవితం. ఇది ఎంవివిఎస్ మూర్తి గారి జీవన ప్రయాణం. చదువుకి కొత్త దిశలు చూపించాలన్న ఆశయంతో, పల్లెల్లోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతో గీతం విద్యా సంస్థలు స్థాపించారు ఎంవివిఎస్ మూర్తి గారు. ఆ ఒక్క ఆశయంతో మొదలైన ఆయన ప్రయాణం ఈరోజు లక్షల మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే శక్తిగా భావించేవారు ఎంవివిఎస్ మూర్తి గారు. కేవలం విద్యావేత్తగా మాత్రమే కాదు, ప్రజాసేవ పట్ల పట్టుదల గల పార్లమెంటు సభ్యుడిగా. వీర వెంకట సత్యనారాయణమూర్తి మతుకుమల్లి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున విశాఖపట్నం అభివృద్ధికి పునాది వేసిన నాయకుడాయన. ఆయన నడకలో ఆత్మవిశ్వాసం ఉండేది, ఆలోచనల్లో ప్రగతిశీలత ఉండేది, మాటల్లో మార్గదర్శకత్వం ఉండేది. ఆయన అకాల మరణం. ఎంవివిఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విశాఖ ప్రజలకు తీరని లోటు. కానీ ఆయన కలలు, కృషి, విలువలు విశాఖ ప్రజలకు ఎన్నటికీ స్ఫూర్తిదాయకమే. ఆయన తదనంతరం వారి మనుమడు శ్రీభరత్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. తొలి దశలో ఓటమి చెందిన నిరాశ చెందలేదు. కష్టపడ్డారు, ప్రజల నమ్మకాన్ని సంపాదించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. మతుకుమల్లి శ్రీభరత్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున ముక్కుసూటి మనస్తత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తిత్వం, అదే ఆయన నాయకత్వం తీరు. గెలిచిన తొలి ఏడాదిలోనే ప్రధాన సమస్యలపై దృష్టి సారించి విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవానికి బాటలు వేశారు. ఉత్తరాంధ్రవాసుల కళ విశాఖ రైల్వే జోన్ వాల్తేరు డివిజన్ను సాధించారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మారుస్తూ ఎన్నో పెట్టుబడులను విశాఖ నగరానికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. యువత ఆకాంక్షలను నెరవేరుస్తూ విద్యావంతుడైన నాయకుడితోనే మార్పు సాధ్యమని నిరూపించారు శ్రీభరత్ గారు. తాత ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవకు కట్టుబడి బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడిగా ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అహర్నిశలు శ్రమిస్తూ పాలనలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు ఎంపీ శ్రీభరత్.